హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాల గురించి చర్చిద్దాం. ఫస్ట్ ఏమేం టాపిక్స్ ఉన్నాయంటే పరాక్రమ్ దివాస్ న్యూస్లో ఉందండి, అలాగే ఆపద ప్రబంధన్ పురస్కార్ 2025 అనే న్యూస్లో ఉంది, ప్రళయ్ మిసైల్, స్క్రామ్ జెట్ ఇంజన్, మినిమం సపోర్ట్ ప్రైస్, నేషనల్ హెల్త్ మిషన్, బేటీ బచావో బేటీ పడావో ఈ టాపిక్స్ అనేవి న్యూస్లో ఉన్నాయండి. వీటి గురించి ఒకసారి ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి పరాక్రమ్ దివాస్ అండి. పరాక్రమ్ దివాస్ అనేది మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ పరాక్రమ్ దివాస్ అనేది జరపడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు ఎప్పటి నుంచి అండి 23 జనవరి 25 జనవరి మధ్యలో ఎక్కడ బార్బతి ఫోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఈ పరాక్రమ్ దివాస్కి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి జరపబోతున్నారు అన్నమాట. సో అలాగే ఈసారి 80th డెత్ యానివర్సరీ ఆఫ్ ది రాజ్ బిహారీ బోస్, ఎవరు ఇండియన్ నేషనల్ ఆర్మీ మొట్టమొదటిగా యాక్చువల్గా వీరే స్థాపించారండి. వీరి యొక్క డెత్ యానివర్సరీ కూడా జనవరి 21న జరిగింది. సో ఇది కూడా న్యూస్లో ఉంది. సో మనము ముఖ్యంగా ఈ సుభాష్ చంద్రబోస్ గారి గురించి కనుక తెలుసుకున్నట్లయితే వీరు 1897లో కటక్లో ఎవరికండి జానకినాథ్ అండ్ ప్రభావతి బోస్లకు జన్మించడం జరిగిందనమాట. వీరు తర్వాత 1920లో సివిల్ సర్వీసెస్ అనేది ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేది క్లియర్ చేయడం జరిగింది. కానీ వీరికి ప్యాట్రియాటికల్ అంటే దేశభక్తి ఎక్కువ కాబట్టి ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో 1921లోనే ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి రిజైన్ చేసేసి పూర్తిగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పూర్తిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వీరు 1938లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో అలాగే 1939లో కూడా ఎవరండి గాంధీజీ గారు సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారికి అపోజిట్గా గెలవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రెసిడెంట్షిప్కి రిజైన్ చేసేసి తర్వాత 1939లోనే ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక సంస్థను స్థాపించడం జరిగింది. దీని తర్వాత ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. ఏం చేశారండి, తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీతో కొలాబరేట్ అయ్యి సో బ్రిటిష్ వారికి అగెనెస్ట్గా ఫైట్ చేయడం జరిగింది. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క డెత్ అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉందన్నమాట. 1940 ఏదైతే సెకండ్ వరల్డ్ వార్ ఉందో ఆ టైంలో వీరి యొక్క ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం జరిగిందని చెప్పేసి కొన్ని వదంతులు ఉన్నాయి. సో దీని ద్వారా వారి యొక్క డెత్ అనేది ఒక మిస్టరీగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అనే న్యూస్లో ఉందండి. ఈ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అనేది సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎవరైతే వారి యొక్క ఎఫర్ట్స్ అనేవి బాగా ఉంటాయో వారికి ఎవ్రీ ఇయర్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఈసారి ఎవరికి వచ్చిందంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ ఏదైతే ఉందో మన హైదరాబాద్లో ఉందండి. ఈ సంస్థ చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి గాను డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అనేది 2025లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2019 నుంచి ఈ ఆపద్ ప్రబంధన్ పురస్కార్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. సో ఇన్కాయిస్ గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఇది 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క అబ్రివేషన్ ఆల్రెడీ చూసాము, ఇండియన్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఎక్కడ ఉందండి, హైదరాబాద్లో ఉంది. ఓకే, సో దీని యొక్క మెయిన్గా డిజాస్టర్కి సంబంధించినటువంటి ఎర్లీ వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఓషన్ రిలేటెడ్ హజార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికి సంబంధించి కూడా అత్యాధునికమైనటువంటి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి ఈ ఎర్లీ వార్నింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని కాంట్రిబ్యూషన్ గాను ఆల్రెడీ కొన్ని అవార్డ్స్ ఇన్కాయిస్కి రీసెంట్గా కొన్ని అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. జియోస్పేషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ మ్యారిటైమ్ సర్వీసెస్ అవార్డ్ 2024 అనేది ఇవ్వడం జరిగింది. దేనికి సంబంధించి అండి, మ్యారిటైమ్ సర్వీసెస్కి సంబంధించి ఈ అవార్డు అనేది 2024లో ఎవరికి వచ్చిందండి, ఇన్కాయిస్కి వచ్చింది. అలాగే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్సలెన్స్ అవార్డు ఏ ఇయర్లో వచ్చింది, 2021లో వచ్చింది. 100 అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి అంటే మనకి డిజాస్టర్ని తగ్గించాలి, దానికి సంబంధించి ఏమేమి ఫాలోఅప్స్ చేయాలి అని చెప్పేసి ఈ సంస్థ చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ గాను ఏ అవార్డు వచ్చింది, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్సలెన్స్ అవార్డు. ఎప్పుడు 2021లో. అంటే మెయిన్గా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎట్లా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడంటే ఇప్పుడున్నటువంటిదే కాకుండా దానికి ప్రీవియస్లో ఏమైనా జరిగాయా అనే దానికి కూడా ఇన్డెప్త్గా వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ప్రళయ్ మిసైల్ అనే న్యూస్లో ఉందండి. ప్రళయ్ మిసైల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రిపబ్లిక్ డే పరేడ్ ఏదైతే జరుగుతుందో ఆ రిపబ్లిక్ డే పరేడ్లో మనకు ఉన్నటువంటి ఏవైతే ఆర్మీకి సంబంధించిన కాంబాట్స్ కానీ అలాగే మన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కాంబాట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి షోకాస్ చేస్తారు. సో దాంట్లో భాగంగా ఈసారి ప్రళయ్ మిసైల్ని కూడా ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో ఈ ప్రళయ్ మిసైల్ అనేది
షోకాజ్లో ఉంచబోతున్నారు అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో ఇప్పుడు ఏంటి, ప్రళయ్ మిసైల్ గురించి అడుగుతారు ఎగ్జామ్లో. ఏ విధంగా అడుగుతారంటే ఓన్లీ రిపబ్లిక్ డే పరేడ్లో ఉన్నటువంటి రీసెంట్గా దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు రిపబ్లిక్ డే పరేడ్లో అని చెప్పేసి అడగవచ్చు. అది సింపుల్ క్వశ్చన్. ఒకవేళ టఫ్గా అడగాలి అనుకుంటే కనుక ప్రళయ్ మిసైల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడగడం జరుగుతుంది. అది ఏ టైప్ ఆఫ్ మిసైల్, బాలిస్టిక్ మిసైలా, క్రూయిజ్ మిసైలా, అలాగే షార్ట్ రేంజా, లాంగ్ రేంజా, సర్ఫేస్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైలా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. సో అలాంటి కీ ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూద్దాం. సో దీని రేంజ్ వచ్చేసి 150 to 500 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇది వచ్చేసి షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనమాట. సర్ఫేస్ టు ఎయిర్ కాదండి, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అలాగే ఇది క్రూయిజ్ మిసైల్ కాదు, బాలిస్టిక్ మిసైల్. ఓకే, ఇవి కీ పాయింట్స్ అనమాట. ఒక మిసైల్ గురించి మనము ఈ ఒక ప్రళయ్ మిసైల్ గురించి కాదు, న్యూస్లో ఉన్నటువంటి ఏ మిసైల్ గురించి అయినా వచ్చినప్పుడు దాంట్లో చూడాల్సిన కొన్ని పాయింట్స్ ఉంటాయి. అది లాంగ్ రేంజా, షార్ట్ రేంజా, దాని రేంజ్ ఎంత అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏ టైప్ ఆఫ్ మిసైల్, బాలిస్టిక్ మిసైలా, క్రూయిజ్ మిసైలా, అలాగే వచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, సర్ఫేస్ టు ఎయిర్ పర్ఫార్మెన్సా, సర్ఫేస్ టు వాటరా, వాటర్ టు ఎయిరా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఇవి కీ కాంపోనెంట్స్ అన్నమాట, కీ పాయింట్స్ అన్నమాట. సో ఇది వచ్చేసి సర్ఫేస్ టు సర్ఫేస్. ఎనీ మిసైల్కి మాత్రం ఈ పాయింట్స్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, తర్వాత వచ్చేసి ఇది ఓన్లీ ఆర్మీ టాక్టికల్ నీడ్స్కి ఏదైతే ఉందో దానికోసం అనేది డిఆర్డిఓ గారు డెవలప్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏం చేసింది, ఈ ఆర్మీ కోసం టాక్టికల్ నీడ్స్ కోసం ఈ ప్రళయ్ మిసైల్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకే, ప్రళయ్ మిసైల్ వాజ్ డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రళయ్ మిసైల్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే స్క్రామ్ జెట్ అనే న్యూస్లో ఉంది. రీసెంట్గా డిఆర్డిఓ వాళ్ళు స్క్రామ్ జెట్ ఇంజన్ని ల్యాండ్ బేస్డ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది, ఆన్ గ్రౌండ్ టెస్ట్ అనేది చేయడం జరిగింది. స్క్రామ్ జెట్ కంబస్టర్ దేనికి సంబంధించిందంటే హైపర్సోనిక్ మిసైల్స్లో దీన్ని వాడతారండి. హైపర్సోనిక్ మిసైల్లో ఇది ఒక రకంగా చెప్పాలంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ ది ర్యామ్ జెట్ ఇంజన్స్ కన్నమాట. ర్యామ్ జెట్ మిసైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అడ్వాన్స్డ్ వర్షనే స్క్రామ్ జెట్ కంబస్టర్స్. ఓకే, దీన్ని మెయిన్గా హైపర్సోనిక్ మిసైల్స్లో వాడతారు. ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏంటి అంటే మ్యాక్ 5 అంటే గాలి కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణించగలిగే మిసైళ్ళన్నింటినీ మ్యాక్ 5 అంటారు, లేదా 5400 km/h వేగంతో ప్రయాణించే మిసైల్స్ అన్నిటిని కూడా హైపర్సోనిక్ మిసైల్స్గా పరిగణించడం జరుగుతుందన్నమాట. దీన్ని డెవలప్ చేయడం కోసం ఇండిజినియస్గా అంటే ఆల్రెడీ మనం ఇంపోర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనకంటూ మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే టెక్నాలజీని ఇండిజినస్ చేయాలనుకుంటున్నామో దాంట్లో భాగంగా ఈ స్క్రామ్ జెట్ ఇంజన్స్ని డెవలప్ చేస్తున్నారన్నమాట హైపర్సోనిక్ మిసైల్ కోసం. ఈ మెయిన్గా అంటే రామ్ జెట్కి స్క్రామ్ జెట్కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అన్నమాట ఇది. సో ది ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ ఏంటి అంటే మెయిన్గా మనకి ఎనీ ఇంజన్కి కావాల్సిన ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో దానికి హెవీ కావాలన్నమాట. కాకపోతే ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్ అనే టెక్నాలజీని ఉపయోగించుకొని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల, గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ యూజ్ చేసుకొని ఇంజన్ని మండించడం జరుగుతుంది. దానివల్ల ఫ్యూయల్ లోడ్ అనేది తక్కువైపోతుంది అనమాట. సో మనం క్యారీ చేసుకోవాల్సినటువంటి వెయిట్ అనేది ఎక్కువగా పెరగవచ్చు. సో అంటే మందు సామాగ్రి ఏదైతే కాంబాట్ ఉంటుందో దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ వెయిట్ లాస్ వల్ల. అలాగే లాంగ్ ప్రొపల్షన్ అంటే ఎక్కువగా కూడా లాంగ్ ప్రొపల్షన్ రేంజెస్ని కూడా కవర్ చేయగలుగుతుంది, ఎక్కువ డిస్టెన్స్ని కూడా ప్రయాణించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ స్క్రామ్ జెట్ ఇంజన్స్ వల్ల. సో దీన్ని మెయిన్గా వచ్చేసి ఎవరు డెవలప్ చేస్తున్నారు అంటే డిఆర్డిఓ వాళ్ళు. అలాగే డిఆర్డిఎల్ అనే ఒక సంస్థ కొలాబరేషన్తో ఈ స్క్రామ్ జెట్ ఇంజన్ని డెవలప్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇండిజినస్ ఎండోథర్మిక్ అనే ఒక ఫ్యూయల్ని డెవలప్ చేస్తున్నారు. ఇండిజినస్ ఫ్యూయల్ని చెప్పాను కదా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇండిజినస్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాడుతున్నారు. దాంట్లో భాగంగానే మొత్తంగా దీన్ని ఇండిజినస్ టెక్నాలజీతో, దేశీయ టెక్నాలజీతోనే డెవలప్ చేయాలన్న వ్యూహంతో దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో దీంట్లో భాగంగానే డిఆర్డిఎల్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఇండిజినస్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాడుతున్నారు. అలాగే థర్మల్ బ్యారియర్ కోటింగ్ అనేది ఒకటి ఉందండి. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే థర్మల్ బ్యారియర్ కోటింగ్. ఈ థర్మల్ బ్యారియర్ కోటింగ్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక సెరామిక్ కోటింగ్ అండి. ఈ సెరామిక్ కోటింగ్ వల్ల మెయిన్గా వచ్చేసి ఒక ఇంజన్ అంటే రాకెట్ కనుక లాంచింగ్ మిసైల్ లాంచ్ చేసే ప్రాసెస్లో అది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ ద్వారా వచ్చే ఏదైతే హీట్ వస్తుందో ఆ హీట్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ థర్మల్ బ్యారియర్ కోటింగ్ అనేది
వాడుతున్నారన్నమాట. ఇది సెరామిక్ కోటింగ్. ఓకే, ఈ సెరామిక్ కోటింగ్ వల్ల ఏమవుతుందంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే వచ్చేసి లాంజెవిటీ అంటే దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్క్రామ్జెట్ ఇంజన్ అన్నమాట. ఓకే, మీరు కనుక ఇక్కడ మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే స్క్రామ్జెట్ వర్షన్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. సో ఇది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని దాన్ని ఫ్యూయల్గా వాడుకొని ఎగ్జాస్ట్ని చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం సపోర్ట్ ప్రైస్. రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు జూటుకు సంబంధించి జూటుకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎంత అండి? 315 315 రూపాయలు అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కనుక జూట్ యొక్క ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ కనుక తీసుకున్నట్లయితే 5,650 రూపాయలు అనమాట. 5,650 రూపీస్కి పెరిగిందనమాట. ఒకసారి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ను ఎవరు డిసైడ్ చేస్తారు, ఏ విధంగా డిసైడ్ చేస్తారు, ఏ క్రాప్స్కి ఇస్తారో చూద్దాం. ఓకే, సో మినిమం సపోర్ట్ ప్రైస్ని యాక్చువల్గా మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డిసైడ్ చేస్తుంది అంటే అప్రూవల్ చేస్తుంది అనుకుంటారు. కాదండి, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు తర్వాత క్యాబినెట్ కమిటీ ఫైనల్ చేస్తారు అనమాట. కాకపోతే ఈ ప్రైజెస్ని ఎవరు రికమెండ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. రీసెంట్గా టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అగ్రికల్చర్ అనే చాప్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి కంపల్సరీగా మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఏదైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయో ఇలాంటి న్యూస్ని పట్టుకొని మనము ఈ ప్రీవియస్ స్టాండర్డ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కోరిలేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మెయిన్గా వచ్చేసి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉందో ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద వర్క్ చేస్తుంది. ఈ మినిస్ట్రీ ఆఫ్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ రికమెండ్ చేస్తుంది అన్నమాట క్రాప్స్కి ఏది మినిమం సపోర్ట్ ప్రైస్ని. సో మీ రికమెండ్ చేసినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అప్రూవల్ చేస్తుంది. అప్రూవల్ చేసినాక గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసుకుంటుంది ఏ క్రాప్కి ఎంత పెంచాలి ఏంటి అని చెప్పేసి. కానీ రికమెండేషన్ మాత్రం సిఐసిపి మాత్రమే చేస్తుంది. మనకి ఎంఎస్పి వచ్చేసి మొత్తం ఓవరాల్గా 23 క్రాప్స్కి ఉందండి. 23 క్రాప్స్కి డిసైడ్ చేస్తారు. ఈ ఎంఎస్పి వచ్చేసి మెయిన్గా మొత్తం ఓవరాల్గా వచ్చేసి 25 క్రాప్స్కి అనమాట. 25 క్రాప్స్కి ఏంటంటే అడిషనల్గా టోరియా హస్క్డ్ కోకోనట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే హార్వెస్ట్ టైంలో అనౌన్స్ చేయరండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కోత సమయంలో అందరూ అంటే వడ్లు కొనేటప్పుడు, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వడ్లు కొనేటప్పుడు పంట చేతికి వచ్చే టైంలో మాత్రం ఈ ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయరు. ఎప్పుడు అంటే విత్తనాలు నాటే ముందే, సోయింగ్ టైంలో మాత్రమే, సోయింగ్ అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందే, మనకి సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఈ ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ఎంఎస్పి ధరకే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే అదర్ స్టేట్ ఏజెన్సీస్ అనేటివి కొనుగోలు చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమం సపోర్ట్ ప్రైస్. క్రాప్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. రబీ క్రాప్స్ వేరే ఉంటాయి, ఖరీఫ్ క్రాప్స్ వేరే ఉంటాయి. వాటికి ఆ సీజన్ టైం కంటే ముందు అంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందే ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్ అనే న్యూస్లో ఉంది. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఏం చేసిందంటే 5 year ఎక్స్టెన్షన్ అనేది ఈ నేషనల్ హెల్త్ మిషన్కి ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట ఈ మిషన్ని. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఈ నేషనల్ హెల్త్ మిషన్ని 2013లో లాంచ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే ఎన్ని ఇయర్స్ చేసింది అనేది అడుగుతారు. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఏం జరుగుతుందంటే కొంచెం డెప్త్గా వెళ్ళి ఏ ఇయర్లో లాంచ్ చేశారు, ఏ మిషన్స్ ద్వారా క్లబ్ చేసి కొత్త ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది అనేది అడుగుతున్నాడు అనమాట. సో ఇది 5 years ఎక్స్టెన్షన్ జరిగింది. సో 2013లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో ఇది 2005లో లాంచ్ చేశారు. అలాగే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఉంది, ఇది 2013లో. వీటి రెండింటిని కలిపి ఈ ఎక్స్టెన్షన్ అనేది నేషనల్ హెల్త్ మిషన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఇది ఎప్పటి వరకు అండి? 2026 వరకు ఆల్రెడీ ఉంది. దీన్ని అనదర్ 5 years ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఈ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వేరియస్ స్కీమ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే జనని శిశు సురక్ష కార్యక్రమం, అలాగే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము, పిఎం నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాము, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇలాంటి స్కీమ్స్ అనేవి అన్నిటిని కూడా నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ స్కీమ్స్ అనేది తీసుకురావడం జరిగింది. నేషనల్ హెల్త్ మిషన్ ఎన్ని ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేశారు, అలాగే ఏ ఇయర్లో లాంచ్ చేశారు, రెండు ప్రోగ్రామ్స్ని కలిపి ఈ నేషనల్ హెల్త్ మిషన్ని రీలాంచ్ చేయడం జరిగింది అనేది ఇంపార్టెంట్. ఓకే, అలాగే దాంట్లో ఉన్నటువంటి వేరియస్ స్కీమ్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక డిఫరెన్స్ చెప్తానండి. ఏంటంటే నేషనల్ హెల్త్ మిషన్ వేరు, ప్రోగ్రామ్ వేరు. ప్రోగ్రామ్ అనేది టెంపరీ పీరియడ్, అంటే ఏదైనా స్కీమ్ ఉన్నా ఏదున్నా టెంపరీ పీరియడ్. మిషన్ ఏంటంటే లాంగ్ డ్యూరేషన్లో ఒక విజన్ మోడ్లో ఉండేది మిషన్ అనమాట. ఓకే,
అందులో భాగంగానే ఈ స్కీమ్స్ అనేటివి తీసుకొస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేటీ బచావో బేటీ పడావో న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉందంటే ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ లాంచ్ చేసి ఈ జనవరి 2025కి మొత్తంగా 10 years అయిందన్నమాట. సో దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, బేటీ బచావో బేటీ పడావో సంబంధించి ఏముంది న్యూస్లో అనేది కాకుండా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ చూడాలి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఏది బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లలో చూసాము. ఏమని, ఈ పలానా స్కీమ్ని ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ మినిస్ట్రీ కానీ ఇంప్లిమెంట్ చేస్తుంది అని అడిగాడు. సో దానిలో భాగంగా ఇప్పుడు మనము ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే జనవరి 2015లో లాంచ్ చేయడం జరిగింది. అందుకే 10 years అయింది కాబట్టి డికేడల్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతుంది. ఎక్కడ అనేది కూడా అడుగుతాడు. పానిపట్ హర్యానాలో లాంచ్ చేయడం జరిగింది. సో మెయిన్గా ఈ బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే మనకి సెక్స్ రేషియో, ఇండియా సెక్స్ రేషియో 943 ఉందండి 2011 సెన్సస్ ప్రకారము. సో మెయిన్గా అవేర్నెస్ క్రియేట్ చేసి జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ప్యారిటీ అనేది తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ బేటీ బచావో బేటీ పడావో తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంక్రీజ్ ది చైల్డ్ సెక్స్ రేషియో, ఎంకరేజ్ ది జెండర్ ఈక్వాలెన్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే జెండర్ బయాస్డ్ సెక్స్ సెలెక్టివ్ ఎరాడికేషన్ అనేది తీసుకురావడం, అంటే భ్రూణ హత్యలు ఇవన్నీ ఉన్నాయి కదండి మనకి, వాటిని తొలగించడం కోసం అనేది ఈ బేటీ బచావో బేటీ పడావో. ఇది సింపుల్గా చెప్పాలి అంటే ఒక రకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేటీ బచావో బేటీ పడావో. ఓకే అండి, ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ T1 Academy.